హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. అనేక నిరసనల మధ్య, అనేక అభ్యంతరాల మధ్యనే కేంద్ర ప్రభుత్వం 3 కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదింపచేసుకొని జూలై 1 నుంచి అమల్లో కూడా తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ 3 కొత్త చట్టాలు మహిళలకు గతంలో కన్నా భిన్నంగా రక్షణ ఇచ్చేలాగా ఉన్నాయా లేదా వారిని మరింత అభద్రతలోకి నెట్టేలాగా ఉన్నాయనే విషయం మాట్లాడడానికి ఈరోజు హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ చింతల గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ చట్టాల గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్ గారు. అసలు కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాక అనేక అభ్యంతరాలు కూడా వచ్చాయి. చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఈ చట్టాలు రక్షణ ఇచ్చేలాగా ఉన్నాయా లేక మరింత వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేలాగా ఉన్నాయనేటువంటి విషయం చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఈ కొత్త క్రిమినల్ చట్టాలు మహిళలకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? మొట్టమొదటిసారిగా ఏంటంటే, ఈ క్రిమినల్ చట్టాలు మహిళలకు ఉపయోగపడుతున్నాయా లేదా అనే విషయం అర్థం చేసుకోవడానికన్నా ముందు మనం అసలు ఈ కొత్త క్రిమినల్ చట్టాలు సాధారణ పౌరుడికి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి, ఇంతకు ముందు ఉండే చట్టాలకి ఇప్పటికి ఉండే వ్యత్యాసం ఏంటి, సులభతరం చేశారా లేదంటే ఇంకొంచెం కాంప్లికేట్ చేశారా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మహిళలకి సులభం అయిందా కాదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మహిళలు అనగానే మ్యారీడ్ ఉమెన్ అనుకోండి, 498 అంటారు. 498 అనగానే మీరు ఒకవేళ ప్రావిజన్ తీసి చదివారు అనుకోండి, 498 ఉంది కొత్త. నేను వీటిని హిందీ చట్టాలు అంటాను. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 హిందీలో ఉన్నాయి కాబట్టి నేను హిందీ చట్టాలు అంటాను. సో ఈ హిందీ చట్టాల్లో 498A మీరు అబ్జర్వ్ చేస్తే అది దాని కరస్పాండింగ్ సెక్షన్ వచ్చేసి 85 ఆఫ్ బిఎన్ఎస్ లో ఉంది. లాంగ్వేజ్ ఒకేలాగా ఉంటుంది, సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ప్రొసీజర్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మీరు గతంలో కూడా మీకు తెలుసు, ఎవరన్నా కామన్ మ్యాన్ కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయాలి, నేను నా ఫిర్యాదు నేను ఇవ్వాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వారి వ్యవహారం వాళ్ళతో ఎలా ఉండేది, ఎంత తొందరగా వీళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు, అసలు నువ్వు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి సెటిల్మెంట్ దందాలు చేయడం, ఇవన్నీ మనం చూసాం. మీకు హైకోర్టులో కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని చెప్పేసి హైకోర్టులో పడే రిట్ పిటిషన్స్ నంబర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది హైకోర్టు దాకా వచ్చి ఆశ్రయిస్తున్నారు, పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు అని. ఇవి 498 కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయని అంశాలు, వదంతాలు నా దగ్గరికి, నా దృష్టికే వచ్చాయి. నేను రాసి తర్వాత ఎస్కలేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి 498 కేసుల్లో కూడా. ఎందుకంటే బహుశా భర్త పవర్ఫుల్ అయి ఉంటాడు, నువ్వు సెటిల్ చేసుకోమ్మా, నీకు భరణం ఇస్తా అంటున్నాడు కదా, ఇంకేం కావాలి, కోర్టు చుట్టూ తిరుగుతావు, ఎక్కడ దాకా అవసరం లేదు. నిన్న ఒక చాలా సీరియస్ అలిగేషన్, సీరియస్ అఫెన్స్ తీసుకొని ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇందులో అట్రాసిటీ చట్టం, అట్రాసిటీ అట్రాక్ట్ అవుతుంది. ఈ అమ్మాయి షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి. నిన్న జరిగింది, ఎగ్జాక్ట్లీ నిన్న మనం ఇవాళ ఆడుకున్న ఇంటర్వ్యూ నిన్న జరిగింది. నేను ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించాను, కంప్లైంట్ అది రాసుకోమ్మా అంటే, నేను లాయర్ మైండ్ పెట్టడం ఏం అక్కర్లేదు, నీకేం జరిగింది నువ్వు అది రాసి సరళమైన భాషలో రాసి వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏదైనా ప్రూఫ్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేయని చెప్పాను. అయితే ఈ అమ్మాయిని, ఇది సదరు భర్త అనబడే మగాడు ఏం చేశాడంటే, ఈ అమ్మాయి షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయితో నేను సెక్షువల్ గా పార్టిసిపేట్ చేస్తే నేను ప్యూరిఫై అవుతాను అని చెప్పి, నేను బ్రాహ్మణ్ గా కన్వర్ట్ అవ్వబోతున్నాను, చాలా అవుట్డేటెడ్ కులం పిచ్చేవాడు, బిలాంగ్ టు సమ్ అదర్ కమ్యూనిటీ, నేను ఇలా కన్వర్ట్ అవుతున్నాను, నీ కులంతో నేను పడుకోవడం ఏంటి, నా పిల్లలు ఆ కులంలో పుట్టడం ఏంటి చెప్పి మంచి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూపించిన తర్వాత ఆ సదరు ఆఫీసర్ గారు ఏమన్నారంటే, ఇది అట్రాసిటీ ఉంది, నేను ఇక్కడ మీరు ఎఫ్ఐఆర్ చేయమంటే చేస్తాను, కానీ నేను ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని, ఎందుకంటే అఫెన్స్ జరిగింది వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి మీరు అక్కడికే వెళ్ళాలి, నేను 498 అంటే 85 బిఎన్ఎస్ నేను ఇక్కడ కట్టేస్తాను, కానీ మీరు చాలా తిరిగి ఇబ్బందులు పడి మీ కేసు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను కంప్లైంట్ క్లోజ్ చేస్తానని చెప్పి క్లోజ్ చేశాడు.
అసలు వీళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే అంటే బలవంతం చేశారు. ఇష్టం ఉందా అంటే బలవంతంగా ఒప్పించినట్టే. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకొక భయపెట్టారు. సమస్య కదా, భయపెట్టారు. నాకు ఫోన్ చేశారు, నేను హైకోర్టు వాదనలో ఉన్నా, నేను ఎక్కడ ఫోన్ చేస్తాను అడ్వైస్ చేయడానికి. ఫోన్ చేస్తారు. తర్వాత నేను వాళ్ళకి తర్వాత కాల్ మాట్లాడి ఏంటమ్మా విషయం అని తెలిసి, మీరెందుకు ఒప్పుకున్నారు, మీరు రైట్ కదా, సరే అంటే నేను రేపు చెప్తానని చెప్పొచ్చు కదా మీరు అంటే, లేదు సార్ చాలా ఇబ్బంది పడతారు, లాయర్లు ఏదో చెప్తారు, మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము కంప్లైంట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు నేను వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే, అదే కూడా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళాలంట అని చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడుంది అనేది సెకండరీ ఇష్యూ. వారికి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చినప్పుడు డిలే లేకుండా, వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ డిలే లేకుండా వెంటనే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే, దట్ టు హీనియస్ క్రైమ్ అట్రాసిటీ అనేది. సో ఈ అఫెన్స్ ని రికార్డ్ చేయాలి. దట్ టు ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది. 498 ఉంది. ఇప్పుడు కనెక్షన్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఢిల్లీలో కాన్స్పిరసీ చేస్తాడండి, హైదరాబాద్ లో మర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాడండి, ఇంకెక్కడెక్కడో ఆయుధాలు దాపెడతాడండి. 3 చోట్ల ఉందిగా మీకు జురిస్డిక్షన్. మూడిట్లో ఎక్కడన్నా మీరు కేసు పెట్టచ్చు కదా. జురిస్డిక్షన్ ఉన్నప్పటికీ నేను పెట్టను అన్నారు. ఎందుకు? సో ఇట్లాంటి ఉదంతాలు ఫ్రెష్ గా నిన్న జరిగింది నాకు. అయితే ఇప్పుడు పోలీసు వారు ఒకవేళ నేను కేసు కట్టను అంటే ఏం జరుగుతుంది చూడండి. నాకుండే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నేను జడ్జి గారి దగ్గరికి వెళ్తాను, కోర్టుకి వెళ్తాను, హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. లేదా హైయర్ అథారిటీస్ కూడా కాదు అన్నా నేను మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్, ఇంతకు ముందు మీకు 190-200 సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు కొత్తగా సబ్జెక్ట్ కరెక్షన్ 223 అనుకుంటాను, కొత్తగా వచ్చిన సెక్షన్లు కాబట్టి నంబర్లు గుర్తులేవు, 223 ఏదో అనుకుంటాను. అందులో ఏం చెప్తారంటే మీరు 190-200 కింద మీరు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది వరకు ఏంటి జూలై 1 కన్నా ముందు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు అన్యాయం జరిగింది, మీకు పోలీస్ వారు కేసు కట్టట్లేదు, మీరు పోలీస్ వారిని ఆదేశించండి, లేదంటే ట్రయల్ స్టార్ట్ చేయండి, కాగ్నిజెన్స్ తీసుకోండి దీన్ని అని మనం అప్లికేషన్ పెట్టుకునే వీలుంది. ఇప్పుడు కూడా ఆ వీలుంది, ఇప్పుడు కూడా కొత్త హిందీ చట్టంలో కూడా ఆ వీలుంది. కానీ కొత్తగా ఏం చేశారంటే మ్యాజిస్ట్రేట్ గారు అవతల వాడి పక్షం వినకుండా కేసు కట్టడానికి లేదు. అంటే దీని కాన్సిక్వెన్స్ చూడండి. ఇప్పుడు మామూలుగా వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. ఏంటి? నాకైతే కష్టంగా ఉందండి. అంటే వినసొంపుగా ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు అప్పుడప్పుడే మీరు కాసేపు అసలు సమాజాన్ని పక్కన పెడదాం, నేను లీగల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుతున్నా. లా స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే అండి అవతల వారి పక్షం వినకుండా జడ్జిమెంట్ ఇవ్వడం కుదరదు. ప్రిన్సిపల్ ఆఫ్ లా న్యాచురల్ జస్టిస్ అంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లో ఆడి అల్టర్మ్ పార్టం అంటాం లీగల్ భాషలో. అంటే అవతల పక్షం వినకుండా ఒక పక్షాన్నే విని మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, ఎవరి కేసులో వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకోవడానికి వీల్లేదు. ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది ఎప్పుడు వస్తుంది? ఒక క్రైమ్ రిపోర్ట్ చేసిన తర్వాత. క్రైమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ పబ్లిక్ రాంగ్. అందుకనే దీన్ని ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ దీన్ని అడ్డుకుంటుంది. మీరు నా మీద కేసు పెట్టారంటే స్టేట్ వర్సెస్ శ్రీకాంత్ అని రాస్తారు, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల పేర్లు రాయరు. క్రిమినల్ కేసుల్లో, సివిల్ కేసుల్లో ఉంటుంది శ్రీకాంత్ వర్సెస్ శ్రీధర్ ఇలా ఉంటుంది. కానీ క్రిమినల్ కేసులో ఎప్పుడు కూడా పోలీస్ వర్సెస్ అక్యూజ్డ్ పర్సన్. ఎందుకు అంటే ఇట్స్ పబ్లిక్ రాంగ్ కాబట్టి. అయితే ఈ పబ్లిక్ రాంగ్ అనేది జరిగినప్పుడు, అందులో కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు, మీరు ఆపర్చునిటీ అతనికి కూడా ఇవ్వాలి కదా అనడం అనేది చాలా ప్రమాదకరం. ప్రపంచంలో నాకు తెలిసి మెచ్యూర్డ్ నేషన్స్ ఎక్కడా కూడా ఇలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది ఫాల్స్ కేసు ఇది అని చెప్పి క్లోజ్ చేసే ఆప్షన్ కూడా మీకు పాత సిఆర్పిసిలోనూ ఉంది, కొత్త హిందీ చట్టంలోనూ ఉంది. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఇది రీజన్స్, ఈ రీజన్స్ వల్ల నేను రికార్డ్ చేసి నేను క్లోజ్ చేస్తున్నాను, ఇది ఫాల్స్ కేసు ఇది అని చెప్పి క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వేర్ దెర్ ఈజ్ ఎ రెమెడీ, వేర్ దెర్ ఈజ్ ఎ రైట్ దెర్ ఈజ్ ఎ రెమెడీ అంటాం లీగల్ భాషలో. అంటే ఆ క్లోజ్ చేసిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి, అంటే ఇన్ఫర్మేషన్, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి ఉండే వెసులుబాటు ఏంటి అంటే ప్రొటెస్ట్ పిటిషన్ అనేది వేస్తాం. ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాను నేను, మీరు క్లోజ్ చేయడం తప్పు,
నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, మీరు ఈ ఆధారాలను పరిగణించకుండా మీరు కంప్లైంట్ ని క్లోజ్ చేశారు, కాబట్టి నేను దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను అని చెప్పి సదరు కోర్టులో మనం ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని మళ్ళీ రీఓపెన్ చేయించి తర్వాత కన్విక్షన్లో వచ్చిన కేసులు ఉన్నాయి. పోలీసు వారు ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుంది అంటే ఈ ఇన్వెస్టిగేషన్ కాకముందు, ట్రయల్ కూడా కాకముందు అసలు నేను వచ్చి ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చాను లేదా కోర్టుకి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అవతల పక్షాన్ని వినండి అన్నారు. ఇప్పుడు అవతల పక్షం వాడు బలవంతుడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవతల పక్షం వినడం అనేది మిస్అప్లికేషన్ ఆఫ్ లా, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. ఏ మాత్రం మైండ్ ఉపయోగించని వాళ్ళు చేసిన చట్టం ఇది. ఆ ప్రావిజన్ చట్టం అని లేదు కానీ ఆ పర్టికులర్ ప్రావిజన్ అవతల వాళ్ళ పక్షం వినాలి అని కొత్తగా లాలో వచ్చిన వాళ్ళకో లేదంటే కొంతమందికి వినసొంపుగా ఉంటుంది అవతల పక్షం వినాలి అనేది. కానీ అవతల పక్షం ఎప్పుడు వినాలి అనేది ఇంపార్టెంట్. కేసు నమోదు కాక ముందు కాదు, ఫస్ట్ నమోదు అవ్వాలి, తర్వాత పక్షాన్ని వినాలి. దానికి ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది. లేదు అంటే మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కావాలంటే పెట్టుకోవచ్చు. పోలీస్ వారు ఒకవేళ రిపోర్ట్ చూసిన తర్వాత ఓకే నేను దీనిలో ఫస్ట్ ఒక 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు less than 7 years పనిష్మెంట్ ఉన్న వాటిల్లో. ఇది వరకు కొన్ని కండిషన్స్ ఉండేవి. ఏంటి, ఫైనాన్షియల్ ఇష్యూస్ లో, అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లో, వీటిలలో ఒక 2-3 టైప్స్ ఆఫ్ కేసెస్ లో ఒక 7 days వరకు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే సుప్రీంకోర్టు ఇది వరకు ఉండే చట్టంలో కూడా ఫైనాన్షియల్ అలిగేషన్స్ లో, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లో వాటిలో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని ఉంది. కానీ దాని పరిధి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ మా ఫ్రెటర్నిటీలో కూడా చాలా మంది తెలియదు అన్న విషయం నాకు ఈ మధ్య మాట్లాడుతుంటే తెలిసింది. ఇన్వెస్టిగేషన్ అంటే దాన్ని ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఏ పేరైనా పెట్టుకోండి, దేనిలో చేయాలని కోర్టు చెప్తుంది అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందా లేదా అంతవరకే మీ పరిధి. నిజాలు తేల్చడం పరిధి కాదు. నిజాల్ని ఎవిడెన్స్ ని చూడడం అనేది పోలీస్ వాళ్ళ పని కాదు ప్రిలిమినరీగా. ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అయినా కానీ ఈజ్ ఇట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే మీరు ఎఫ్ఐఆర్ చేసి తీరాలి. అంతేగాని మీ పరిధి దాటేసి దీని ప్రూఫ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 420 ఉందండి, అవును నువ్వు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకురా, నేను స్టేట్మెంట్ చూస్తాను అన్నారు. ఓకే, ఆ జరిగిందా లేదా అని చూడడం వరకు బాగుంది. ఇది ఎందుకు ఇచ్చాడో చెప్పు నాకు, దీనికి కరెస్పాండింగ్ ఏదన్నా ఉందా అని చెప్పి వీళ్ళు ట్రయల్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ అనే ముసుగులో, ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే ముసుగులో ఎవిడెన్స్లను చూసి కేసులు కడతాను అంటే కుదరదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఓన్లీ కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందా లేదా చూడాలి, ఉంది అనుకుంటే కేసు కట్టాలి. ఇప్పుడు కొత్త చట్టంలో ఏం చేశారంటే దీన్ని మరి ఎట్లా అర్థం చేసుకున్నారు పాత జడ్జిమెంట్లు నాకు తెలియదు కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం చేసింది లా కమిషన్ రిపోర్ట్ మీద కాదు, మినిస్ట్రీలు చేశారు, పొలిటికల్ పార్టీలు చేసాయి, వితౌట్ డిబేట్ పార్లమెంట్ లో పాస్ అయింది. సరే అది వేరే పంచాయతీ అనుకోండి. అయితే ఈ కొత్త చట్టంలో ఏం చెప్తుందంటే చాలా హాస్యాస్పదం ఇది, 15 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, 7 years కన్నా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, విసిగించేస్తారు కదా, కంప్లైంట్ చేయడానికి కూర్చోబెట్టి నాకు టైం ఉంది కదా ఎఫ్ఐఆర్ చేయడానికి, చట్టం నన్ను పర్మిట్ చేస్తుంది, నువ్వు కోర్టుకు కూడా పోలేవు, ఈలోపు కోర్టుకు వెళ్ళినా కానీ అవతల పక్షం వినాలి, కోర్టుకు వెళ్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడైనా కానీ పోలీసుని కన్విన్స్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు, కోర్టుకు వెళ్తే అసలు ఇంకా కాంప్లికేట్. అయితే ఈ 15 రోజుల్లో ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు, అంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, లిమిటెడ్ నాలెడ్జ్ లో చెప్తున్నాను, నేను చూసిన కొన్ని రకాల కేసులు చెప్తున్నాను. ఏం చేస్తారంటే కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసుకుంటారు, లేదంటే నీ దగ్గర ఎవిడెన్స్ లేదు నేను కేసు కట్టనుకో అంటారు, లేదు మనం ఎంతమంది లంచాలు ఏసీబీ కేసుల్లో ఇరుక్కుంటున్నారో, ఏసీపీ లెవెల్లో, సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో లంచాలు తీసుకొని లాస్ట్ మంత్ కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఇలాంటి చూస్తున్న క్రమంలో ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీకి వాళ్ళకి టైం ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ దందాలు చేసుకోండి చెప్పి వెల్కమ్ రెడ్ కార్పెట్ వేయడం. ఇది పోనీ ఇక్కడ నేను ఒక సాధారణ పౌరుడిగా వెళ్ళాను, పోలీస్ వారు నాకు సహకరించలేదు, నా కేసు కట్టలేదు, నేను కోర్టుకు వెళ్తే ఆయన మ్యాజిస్ట్రేట్ గారు పాపం ఆయనకు చేయాలని ఉన్నా కానీ ఇది కాగ్నిజబులే కదా అని తెలిసినా కానీ, ఇది సీరియస్ అఫెన్స్ ఎలిగేషన్ పెడుతున్నాడు అని తెలిసినా కానీ అవతల పక్షాన్ని వినకుండా చేయడానికి ఆయనకు అధికారం లేదు. అంటే చేస్తే పోలీస్ వారు చేయాలి, లేదా జడ్జి కూడా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు, అవతల వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఈ నోటీసులు ఎంత టైం అవుతుందో చూడండి, మినిమం 1 నెల పోతుంది కదా.
సరే టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశానంటారు, అది ఎవరిని ప్రాక్టికల్ కాదు. రీజన్స్ టు బి అదే అడగబోతున్నాను. అంటే మరి రీజన్స్ టు బి రికార్డెడ్ జడ్జిమెంట్స్ వస్తాయి. ఏం లేదు, ఇప్పుడు పాత చట్టాల్లో కూడా 6 నెలల్లో ఫినిష్ చేయాలి అటువంటి రూల్స్ ఎలాగో ఉన్నాయి. కానీ రీజన్స్ టు బి రికార్డెడ్ అని ఒక వెసులుబాటు ఇస్తారు. అప్పుడు వీళ్ళు రాస్తారు, ఓకే సో అండ్ సో రీజన్ వల్ల ఇది నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అందుకే సంవత్సరాలు పోతాయి. సో ఇప్పుడు అవతల వాడికి నోటీస్ ఇచ్చారు అనుకుందాం. నోటీస్ ఇచ్చినప్పుడు ఈ అవతల అక్యూజ్డ్ పర్సన్ ఏం చేస్తాడు, న్యాచురల్ గా లాబీ చేసుకుంటారు. లాబీ పక్కన పెట్టండి, నేను అసలు అంటే చాలా ఆశాభావంతో మాట్లాడుతున్నా. వీళ్ళందరూ క్రిమినల్స్ అనే మైండ్ సెట్ కూడా లేదు నాకు. నేను స్ట్రిక్ట్లీ లీగల్ గా మాట్లాడుతున్నా. ఏం చేస్తాడు అంటే ఫస్ట్ సరే నేను లాబీ సంగతి పక్కన పెడదాము, ఎవరన్నా లాయర్ దగ్గర కలుద్దాం అని అనుకుంటాడు. లీగల్ గానే వెళ్తాడు. మీరు ఇల్లీగల్ గా పోలీసుని ప్రెజర్ చేస్తాడు, లాబీ చేస్తాడు, వాడిని చంపేద్దాం బెదిరిస్తాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఓన్లీ లీగల్ గా ఎలా అబ్యూజ్ చేస్తాడో చెప్తున్నా. మీరు ఏం చేస్తాడు, ఇప్పుడు మీకు పాత సిఆర్పిసిలో 482 అనే ప్రావిజన్ ఉంది. అంటే హైకోర్టుకి ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్ అయినా కానీ హైకోర్టు ఇది అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి దాన్ని క్వాష్ చేయొచ్చు. జనరల్ వాడుక భాషలో క్వాష్ అంటుంటారు, 482 అనగానే క్వాష్ అంటారు. అలా కాదు, ఇన్హెరెంట్ పవర్స్ అది హైకోర్టుకు మాత్రమే ఉంటాయి ఇన్హెరెంట్ పవర్స్. ఆ పవర్ మళ్ళీ ఆ 482 ప్రావిజన్ సుప్రీంకోర్టు కూడా లేదు, కేవలం హైకోర్టుకు ఉంది. అయితే ఈ ప్రావిజన్ ఐ థింక్ 523 ఇక్కడ ఉంది కొత్త చట్టంలో, కొత్త సిఆర్పిసిలో. ఈ 482 క్వాష్ జ్యూరిస్డిక్షన్లోకి నాకు నోటీస్ రాగానే నేనేం చేస్తాను, హైకోర్టులోకి వేసేస్తాను. నాకు మ్యాజిస్ట్రేట్ గారు నోటీస్ ఇచ్చారు, ఈ నోటీస్ ఇల్లీగల్ అండి, దీన్ని కొట్టేయండి అంటాం. ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ సబ్జెక్ట్ టు 482 కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, నేను బలవంతుని, నాకు అసలు లాబీ బెదిరించు అవన్నీ పక్కన పెట్టండి, నాకు డబ్బులు ఉన్నాయండి, నేను వచ్చి ఒక ఫ్యాన్సీ లాయర్ని హైర్ చేసుకుంటాను, నేను ఎక్కడో దాకా నా దగ్గరకే వస్తారు, నేను వేస్తానుగా కేసు. నేనే కేసు వేసి అసలు ఈ నోటీసే ఇల్లీగల్ అండి అని వాదిస్తాను. మ్యాజిస్ట్రేట్ గారి పవర్ని తీసుకొని వచ్చి హైకోర్టులో పెడతాను. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత క్వాష్ల కన్నా ఈ నోటీస్ లెవెల్లో క్వాష్లు ఎక్కువైపోతాయి. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. తర్వాత ఈ హైకోర్టులో ఏదో జడ్జిమెంట్ ఇస్తాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సరే అలా కూడా కాదు, నోటీసులు కొట్టేశారని అనుకుందాం, దానిలో ఏదో ప్రెసిడెంట్ వస్తుంది, మళ్ళీ అదొక సర్కస్ అయి కూర్చుంటుంది. పోనీ ఇవన్నీ జరిగిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు అవతల పక్షం విన్న తర్వాత ఓకే రైట్, దీనిలో కాగ్నిజబుల్ కేసు ఉంది, నేను దీన్ని పోలీస్ వారిని ఆదేశిస్తున్నాను లేదా కాగ్నిజెన్స్ తీస్తున్నాను అని చెప్పొచ్చు. ఈ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ క్వాష్కి రావచ్చు. ఆబ్వియస్ కదా, అది ఎప్పటి నుంచో ఉంది. సో అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా కి వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెట్టారు. చేస్తే పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయాలి, లేదా జడ్జి గారు ఎఫ్ఐఆర్ చేయలేరు, క్రైమ్ ని రికార్డ్ చేయలేరు. ఇది దాని పరిణామం. ఇప్పుడు ఇది ఉమెన్ యాంగిల్లో చూద్దాం మనం. స్త్రీ ఎంత వల్నరబులో మనకు తెలుసు. ఈ వల్నరబుల్ కమ్యూనిటీస్లో ఉండే స్త్రీ రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి అయితే, నిన్న ఉదంతం చెప్పాను నేను, నిన్న జరిగింది చెప్పాను ఫ్రెష్గా. వెళ్తే ఎవరినో తీసుకొని వెళ్ళింది, తన కంప్లైంట్ ఇచ్చింది, ఈ భర్త పవర్ఫుల్ డబ్బులు ఉన్నవాడో లేదంటే కోర్టుకి వెళ్ళి నేను స్టే చేయించుకోగలిగిన వాడో ఉన్నాడు. ఏదేమైనా కానీ పోలీసు వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరుతో దీన్ని డిలే చేసే ఆస్కారం ఉంది. ఇప్పుడు బై లా, ఇంతకుముందు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు బై లా ఉంది మ్యాట్రిమోనియల్ కేసుల్లో. సో ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పేరుతో డిలే చేస్తారు, కౌన్సిలింగ్ పేరుతో డిలే చేస్తారు. సీరియస్ కేసెస్ ఉన్నా కూడా డిలే చేయొచ్చు. పోలీసు వాళ్ళు నేను చేయను అన్నారు అనుకోండి, మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే ఈ భర్త మీద కేసు పెట్టడం కుదురుతుందా? అంతేగా, భర్త పక్షాన్ని వినాలి. ఈ పక్షాన్ని వినే టైంలో ఏదన్నా సీరియస్ అలిగేషన్ ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో ఉంది అంటే ఏంటి పరిస్థితి? ఇది కాసేపు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్. ఇప్పుడు 354 లాంటి క్లాజులు ఉన్నాయి, దానికి శిక్షలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలాంటి శిక్షలు ఉన్నాయి. అందులో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు. నేను వాట్సాప్ మెసేజ్ పెట్టానండి, ఏదో ఒక పాన్ వీడియో నాకు పెట్టాడు అంటే స్టాకింగ్. ఇంతకు ముందు నేను సెక్షువల్ గా ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు, అంటే స్టాకింగ్ డెఫినేషన్ లో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇందువల్ల చాలా కేసుల్లో ఈ స్టాకింగ్ ఇవి చేసిన వాళ్ళు తప్పించుకుంటుంటారు.
Okay. ఏంటి అంటే ఉమ్, ఒక ఒక మగాడు ఒక స్త్రీకి ఎక్స్ప్లిసిట్ మెసేజ్లు పంపించడం, సెక్షువల్ కంటెంట్ పంపించడము, లేదా తనతో సెక్షువల్గా మాట్లాడడము, ఉమ్, ఇలాంటివి చేసినప్పుడు స్త్రీ దాన్ని డినై చేయాలి. ఓకే. నువ్వు ఇలాంటిది పంపడం నాకు ఇష్టం లేదు, Okay. నువ్వు ఇలా నాతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఉమ్, ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత, అంటే క్లియర్గా తను ఇండికేట్ చేసిన తర్వాత ఉమ్, అతను కంటిన్యూ చేస్తే అది క్రైమ్ అవుతుంది. లేకపోతే అవ్వదు. లేకపోతే అవ్వదు. అంటే లేకపోతే ఇన్ఫరెన్స్ ఏంటి, వై డిడ్ యూ అలౌ ఓకే. అనేది గతంలో అట్లా లేదు. గతంలో అట్లాగే ఉంది, Okay. గతంలో కూడా అలాగే ఉంది. ఆ, అంటే నేను జస్ట్ ఫర్ నాలెడ్జ్ చెప్తున్నాను. ఓకేలేండి. ఆ, అమ్మాయి కూడా డినై చేయాలి, ఓకే. నో యూ కెనాట్ సెండ్ ఇట్ టు మీ ఉమ్, అని చెప్పాలి. Hmm. తర్వాత కంటిన్యూ చేస్తే ఉమ్, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఓకే. జనరల్ గా పంపించినా నాకు శిక్షార్హుడే, జనరల్ గా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ పంపించినా కానీ. ఓకే. కానీ ఆ పర్టికులర్ డెఫినేషన్ లో ఉమెన్ ఎక్స్ప్రెసివ్లీ చెప్పాలి, నాకు వద్దు అన్నప్పటికీ కూడా వీడు చేశాడు అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది సిగ్గుతో భయంతో ఉంటారు Yes. కదా సార్, చెప్పడానికి కూడా, అంటే వాళ్ళు ఫోన్ లో అయినా అందుకనే- మెసేజ్ లో అయినా చెప్పడానికి ఇబ్బంది పడతారు కదా. మెసేజ్ అయినా ఫోన్ అయినా నేరుగా అయినా కానీ ఉమ్, అంటే ఇప్పుడు వీడు వచ్చి నాతో మాట్లాడాడండి, ఉమ్, నేను ఇలా నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పాను, Hmm. అయినా కానీ నాతో మాట్లాడాడు ఉమ్, అంటే అది శిక్షార్హుడు వాడు. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు దీని కాన్సిక్వెన్స్ న్యూ లాలో ఏమవుతుందో చెప్తాను. ఇది ఇంతకు ముందు ఉమ్, అయినా కానీ కేసులు కాగ్నిజబుల్ కాబట్టి కేసు కట్టేవారు. ఓకే. ఉమ్, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అన్నాడా, ఎలా అన్నాడు, ఎప్పుడు అన్నాడు, నీ రూమ్లోకి వచ్చి అన్నాడా, లేకుంటే ఆఫీస్లో అన్నాడా, లేదంటే బస్ స్టాప్లో అన్నాడా, ఉమ్, సరే నేను ఎంక్వైరీ చేస్తాను అంటాడు, ఎందుకంటే ఎంక్వైరీ టైం ఉంది కాబట్టి. ఉమ్, ఓకే, వాట్సాప్లో అన్నాడా, Hmm. ఆ వాట్సాప్ చాటింగ్ చూపించు నాకు, ఉమ్, చూసి ఏంటి పైన నువ్వు కూడా మాట్లాడావు కదా, ఇది ఎలా కేసు అవుతుంది ఓహో, అనొచ్చు. ఓకే. అంటే పోలీసు వారి చేతిలోకి అపరిమితమైన అధికారాలని చేతిలో పెట్టేసి ఉమ్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ పేరుతో ఉమ్, మీరు ఎవిడెన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయి దాన్ని డిఫైన్ చేయాల. ఉమ్, ఇన్వెస్టిగేషన్ దేనికోసం చేయాలి అనే దాని మీద కండిషన్ లేదు. ఉమ్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేవలం కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందా లేదా చూడండి అని చెప్పింది. ఉమ్, అంతవరకే. అంతవరకే. ఉమ్, అది 5 minutes లో తేలిపోతుంది. అంతే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉమ్, ప్యూర్లీ కంటెంట్ మీద తేలిపోతుంది, అవును. కాగ్నిజబుల్ ఉందా లేదా అని తేలిపోతుంది. దీనికోసం వీరికి వచ్చిన పరిమితి వల్ల ఉమ్, ఈ స్టాకింగ్ కేసులు, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు కూడా ఉమ్, పోలీసు వారి దయాదాక్షిణ్యాల మీద నమోదు అవ్వాలి తప్ప ఉమ్, ఈయన అక్కడ కాలేదంటే కోర్టుకు వెళ్ళినా కానీ కాదు, ఎందుకంటే అవతల పక్షం వినాలి. అంతేగా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీసులు వీళ్ళ దగ్గరకు వద్దాం. ఉమ్, వాళ్ళ మీద నాకు ఏదైనా ఎలిగేషన్ ఉందనుకోండి, ఉమ్, ఇప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఉమ్, లేదా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళింది, అక్కడ ఎవడో సెక్షువల్ అరెస్ట్ చేశాడు, ఉమ్, లేదా ఇంకేదో కామెంట్స్ చేశాడు, నేను వెళ్ళి కేసు పెడతాను అంటే కొత్త చట్టం ఏం చెప్తుంది అంటే, ఉమ్, ఇతని మీద ఫస్ట్ కేసు కట్టడానికి లేదు, ఓ, ఎప్పుడు ఉంటుంది అంటే అతనికి ఆపర్చునిటీ ఇవ్వాలి వినడానికి. ఓకే. ఆపర్చునిటీ ఇవ్వాలనడం వరకు ఆగిపోతే బాగుండేది వేరే కేసుల్లో ఉన్నట్టు. అవును. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేసరికి ఎలాంటి కారణాల వల్ల అతను ఆ పని చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని. ఎలాంటి కారణాలు అంటే అంటే ఒక విధంగా ఇది నేరస్తులకి రక్షణ ఇవ్వడమే అంతే కదా. కదా, పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు పోలీసు నన్ను కొడతాడండి, ఆ, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, అవును. ఇప్పుడు కోర్టు ఏం పిలిచి అడుగుతుందంటే, అవును నువ్వు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని అడుగుతుంది. అదే కదా అన్యాయం. అట్లాగే ఉంది, దాని లాంగ్వేజ్ అట్లాగే ఉంది. ఓ, సో మనము ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాము, అదేలేండి. కాన్సిక్వెన్స్లు ఎలా అవుతాయని తెలియదు. బట్ ఇవన్నీ కూడా ఆ లాంగ్వేజ్ చూస్తే ఉమ్, ఎవరన్నా మిస్చీవియస్ ఫెలో ఉన్నాడంటే శుభ్రంగా అబ్యూజ్ చేయొచ్చు ప్రాసెస్. అదే కదా. ఇప్పుడు నిజంగా ఈ చట్టాన్ని చదువుకొని క్రిమినల్స్ ఇంకా బాగా రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఒక ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ ఆ సినిమాలో చాలా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఇది అనుకుంటాను. దాంట్లో ఒక రౌడీ పేరు సెక్షన్ శంకర్ అని ఉంటుంది, అది గుర్తుండిపోయింది. ఈ సెక్షన్ శంకర్ ఏం చేస్తాడంటే ఆ సినిమాలో కోర్టుకి వెళ్ళి వీడు తప్పు చేసి ఈ తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ముందే సెక్షన్లు బాగా తెలుసు అనమాట వీడికి. సో కోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వీడికి బాగా తెలుసు, అందుకని ఆ రౌడీ పేరు సెక్షన్ శంకర్ అని పెడతారు. వాడు తప్పు చేస్తాడు, బయటకు వచ్చేస్తుంటాడు. అలాంటి సెక్షన్ శంకర్లు ఎవరన్నా వచ్చారంటే, శంకర్ అంటే మళ్ళీ శంకర్ అన్న పేరున్న వాళ్ళందరూ నాకు నోటీసులు పంపకండి, ఆ క్యారెక్టర్. సో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి అబ్యూజ్ చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఎంతో కొంత మహిళలకి రక్షణ ఉన్నాయి చట్టాలు అనుకున్న సందర్భాల్లోనే నిజంగా పోలీస్ స్టేషన్ వరకు, కోర్టు వరకు వెళ్ళి కేసులు ఫైల్ చేస్తున్నవే చాలా తక్కువ. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటాయి చట్టాలన్నీ, నిజంగా వెళ్ళి ఫైల్ చేసే కూడా ఇంకా తగ్గిపోతాయి.
ఫైల్ చేసేవి తగ్గిపోతాయి. ఒక భయం కూడా కదా, ఇంత మాకెవరు ఇప్పటిదాకా కనీసం స్టేషన్కి వెళ్తేనో కోర్టుకి వెళ్తేనో ఎంతో కొంత న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం కూడా మహిళలకు పోతుంది కదా. ఇప్పుడు మహిళలు సీరియస్ అలిగేషన్ పెట్టి ఒక కేసు పెట్టారు అనుకుందాం, దానికి పోలీస్ వాళ్ళు రిమాండ్ కూడా చేయాలనుకుందాం, ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుందాం. ఇది వరకు మీకోసం నేను రెడీగా నేను పుస్తకాలు కూడా తీసి పెట్టాను. చూడండి, ఇది వరకు ఇది పాత సిఆర్పిసి. ఇది ఇందులో సెక్షన్ 167లో ఏముంటదంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనే పదాన్ని వాడారు. అంటే ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 hours. 24 గంటల్లో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఏం చెయ్యాలి అనే దాన్ని ఏమన్నారంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ నాట్ బిలో ద సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారికి ఈ కేసుని కాపీ ఆఫ్ ద ఎంట్రీస్ ఇన్ ద డైరీ హియరిన్ ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ రిలేటింగ్ టు ద కేస్ అండ్ షెల్ ఎట్ ద సేమ్ టైమ్ ఫార్వర్డ్ ద అక్యూజ్ టు సచ్ మ్యాజిస్ట్రేట్. అంటే ఇక్కడ నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారికి ఈ అఫెన్స్ జరిగింది అనే విషయాన్ని మీరు తెలియజేస్తూ రిపోర్ట్ని, ఆ ఎఫ్ఐఆర్ని లేదా ఎంట్రీ డైరీ ఎంట్రీని మీరు తెలియజేస్తూ అండ్ షెల్ ఎట్ ద సేమ్ టైమ్ ఫార్వర్డ్ ద అక్యూజ్డ్ టు సచ్ మెజిస్ట్రేట్. ఈ నేరం చేసిన వాడిని, అంటే నేరం చేశారని ఆరోపణ ఎదుర్కొంటున్న వాడిని, అక్యూజ్డ్ పర్సన్ ని ఆ మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి 24 గంటల్లో. ఇప్పుడు కొత్త హిందీ చట్టంలో ఏముందో చూద్దాం. ఇది ఏముందంటే సేమ్ లాంగ్వేజ్. ఇక్కడ షెల్ ఫోర్త్ విత్ ట్రాన్స్మిట్ టు ద నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ఏ కాపీ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ద డైరీ హియర్ ఇన్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ రిలేటింగ్ టు ద కేస్ అండ్ షెల్ అట్ ద సేమ్ టైమ్ ఫార్వర్డ్ ద అక్యూజ్ టు సచ్ మ్యాజిస్ట్రేట్. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అనే పదం దగ్గర పాత చట్టంలో నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అన్నారు, ఈ కొత్త చట్టంలో వచ్చేసి నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ అన్నారు. ఇప్పుడు నేను ఏమంటాను, నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎవరు? ఎంఆర్ఓ కూడా మ్యాజిస్ట్రేట్. నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కదా ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలు ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరకు నేను తీసుకెళ్తాను అంటాను. వారు రిమాండ్ ఇవ్వచ్చా నాకు? పోలీస్ వారికి వాళ్ళు రిమాండ్ ఇవ్వచ్చా? ఒకవేళ దాని మీద క్లారిటీ లేదు. నాకైతే ప్యూర్ లాంగ్వేజ్ లో నేను దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తానంటే, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనే పదం తీసేశారు కాబట్టి, నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ అన్నారు కాబట్టి, నేను నాకెవరినన్నా పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి అని అనుకుంటే, లేదా 24 hours లో ఇన్వెస్టిగేషన్ కుదరట్లేదు, నేను ఫర్దర్ గా చేయాలి అనుకుంటే ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకొని వెళ్ళి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాను. పర్మిషన్ తీసుకుంటారు. ఇది వరకు పోలీస్ కస్టడీ అనేది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు సరే పోలీస్ కస్టడీ మళ్ళీ ఈ వీరి దగ్గర నుంచి తీసుకుంటారో ఏమో నాకు తెలియదు, ఎంఆర్ఓల దగ్గర, కలెక్టర్ల దగ్గర పోలీస్ కస్టడీ తీసుకుంటారో ఏమో నాకు తెలియదు. ఇది వరకు పోలీస్ కస్టడీని ఇప్పుడు కస్టడీ ఇన్ పోలీస్ స్టేషన్ చేశారు. ప్రెసెంట్ పోలీస్ స్టేషన్ లో మాత్రమే కస్టడీ ఇస్తారు. పాత చట్టంలో పోలీస్ కస్టడీ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా పాపులర్ గా మీకు రీసెంట్ గా ఈ షాద్ నగర్ రేప్ కేసులో అమ్మాయిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అని చెప్పేసి. ఈ ఎన్కౌంటర్ ఎప్పుడు చేశారు అంటే అందరికి అర్థం కావడానికి ఈజీ ప్రొసీజర్. ఈ ఎన్కౌంటర్ ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? వాళ్ళందరినీ కోర్టు నుంచి తీసుకొని క్రైమ్ సీన్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వెళ్తున్న టైంలో వాళ్ళు ఏదో వీళ్ళ మీద అటాక్ చేస్తే చంపేశారు. ఇప్పుడు అంటే పోలీసు కస్టడీ అనేది క్రైమ్ సీన్ ని వెరిఫై చేయడానికి, అలాగే ఈ అక్యూజ్డ్ పర్సన్ ఏదన్నా కన్ఫెషన్ ఇచ్చాడు అనుకోండి, నేను పలానా దగ్గర డెడ్ బాడీని పెట్టానండి, కత్తితో పొడి చేశాను కదా, ఆ కత్తిని పలానా దగ్గర దాపెట్టాను అంటే వీడిని పట్టుకుని వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి ఓహో కత్తి ఇక్కడ ఉందా అని చెప్పేసి అది తీసుకొని రికవరీ చేసుకొని దానికి పంచ్ విట్నెస్లను పెట్టుకొని డెడ్ బాడీని రికవరీ చేసుకొని ఇవి చేసేవాళ్ళు కస్టడీలో. ఎందుకు? ఇది పోలీస్ కస్టడీ అన్నారు కాబట్టి. పోలీస్ కస్టడీ అంటే బయటకు తీసుకెళ్ళినా పోలీస్ కస్టడీ. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తలో కస్టడీ పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే పరిమితం. ఇప్పుడు వీడు ఎక్కడన్నా చెప్పాడు అనుకోండి, వీడిని బయటకు ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్తే ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కస్టడీ అన్నారు కాబట్టి ఇప్పుడు అక్యూజ్ పర్సన్ ఉన్నాడు, నా క్లయింటే ఉన్నాడు ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారు, నేను రేపు కోర్టులో కేసేస్తా. ఇది పోలీస్ స్టేషన్ లో కస్టడీ, బయటకు ఎలా తీసుకెళ్తారు? మర్డర్ వెపన్ తీసుకెళ్ళడానికి అని అన్నారు, కానీ చట్టం ఒప్పుకోదు, ఇటు పోలీస్ స్టేషన్ లోనే పెట్టాలి, వీడిని వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడానికి కుదరలేదు అంటారు. అవును కదా, జడ్జి గారు ఏమంటారు? అవును కదా, పోలీస్ స్టేషన్ లో వరకే కదా నీ కస్టడీ, నువ్వు బయటకి ఎందుకు తీసుకెళ్ళావు? ఇప్పుడు అసలు ఎట్లా సాధ్యం అవుతుంది సార్? అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి అన్ని సాక్ష్యాలు బయటే కదా ఉంటాయి, వాళ్ళు కూడా పెట్టుకుని సాక్ష్యాలతో. నేను ఏమంటాను,
అవునండి నేను చెప్పిన మాట వాస్తవమే, మర్డర్ వెపన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వీడు అన్నాడు. కానీ నేను కూడా దాన్ని చూడలేదు, పంచ్ విట్నెస్ అబద్ధం చెప్తున్నారు, అసలు వెపన్ ఇది కానే కాదు, ఎందుకంటే నా సమక్షంలో జరగలేదు కాబట్టి, నన్ను బయటకు తీసుకెళ్ళడం ఇల్లీగల్ కాబట్టి, అలాంటి ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ వెపన్ ని రికవర్ చేశారు కాబట్టి ఇది చెల్లదు అంట. నేను మీరు చెప్తున్న ఈ కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం ఇక ఈ కేసులు సత్వర న్యాయం ఎక్కడ జరుగుతుందండి? సత్వర పరిష్కారం ఎక్కడ జరుగుతుందండి ఈ లెవెల్లో అయితే? సత్వర పరిష్కారం కాదు, మీరు సత్రాలన్నీ తిరిగిన తర్వాత కూడా పరిష్కారం జరగదు. కదా, చాలా చాలా పెద్ద సర్కస్ అండి ఇది.